హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ ఆరు మాత్రం చిత్రగుప్తులు వారి దగ్గర కూర్చొని ఉంటుందన్నమాట. కానీ అప్పుడే అందరూ పిల్లలు మరియు అమర్ బాగి బయటికి వచ్చేసారనమాట. అలా బయటికి రాగానే ఏమంటారు అంటే, గుప్తా గారు, మా వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అంటే, అయినా వెళ్ళినా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు కదమ్మా అని అంటూ ఉంటే, అదా మీ డౌటు, ఉండండి ఒక నిమిషం అని తూనిగానైతే పిలిచేస్తుందనమాట. అలా పిలవగానే వచ్చేసి అక్కడ వాలిపోతుందనమాట. వాలగానే దానిపైన కూర్చొని అమర్ దగ్గరికి, అంటే వీళ్ళంతా కారు ఎక్కేసిన తర్వాత అమర్ దగ్గరికి వెళ్ళిపోతుందనమాట. వెళ్ళేసి ఏమంటుంది అంటే, ఏమండి అని అనడంతో అమర్ అయితే దిక్కులు చూస్తూ ఉంటాడనమాట. అలా చూడగానే ఏమంటుంది అంటే, నేను రెడీ అండి, మీరు రెడీనా అని అనడంతో అలా చూసేస్తుందనమాట. అలా చూడగానే అమర్ అయితే, అంటే ఆరు మాటలు ఎక్కడో ఉన్నట్టు అమర్ అయితే చూస్తూ ఉంటాడనమాట. అలా దిక్కులు చూస్తుంటే అక్కడ తునిగా అయితే ఎగురుతూ ఉంటుందన్నమాట. ఏంటి ఈ తునిగా ఇంత కలర్ఫుల్గా ఇలా ఎగురుతుంది, అయినా దీనిపైన ఏంటి అని ఆశ్చర్యంగా అమర్ అయితే ఆ తూనిగానే చూస్తూ ఉంటాడనమాట. అలా చూస్తూ ఉంటే, ఏంటి ఈయనకి నేను కనిపించేశానా అనేసి ఆరు కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యపోతూ ఉంటుందన్నమాట. అంటే అమర్ దీన్ని చూసేశాడు కదా, ఆరు ఏంటి ఇంత చిన్నగా ఉంది అని, ఆరు ఏమన్నా అమర్ కళ్ళకి కనిపించి ఇంత చిన్నగా ఉంది అనేసి ఆశ్చర్యపోయి ఏదైనా ఆరుని మరీ మొదటిలా మార్చేకి ప్రయత్నం చేస్తాడా లేదా అనేది మనము రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.